హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఈ వీడియోలో నేను ఇంట్రడక్షన్ టాపిక్కి సంబంధించి 3 ఎగ్జాంపుల్స్ అనేవి చెప్తాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఈవెంట్ డీటెయిల్స్ అని ఇచ్చాడు క్వశ్చన్లో. ద పాయింట్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ helps you plan and execute it better and faster. Be it a last minute get together, a birthday party, or a corporate event. And Nikhil, the founder of the company, wanted the Pinax event management system to get ready and display the event details from his new customers. Write a program that will get the input of event details like name, type, event, number of people expected, string value. సో ఇక్కడ మనకు ఒక ఈవెంట్ అనేది జరుగుతుంది. ఆ ఈవెంట్ డీటెయిల్స్ అనేది ఇన్పుట్ తీసుకోమంటున్నాడు. అండ్ అలాగే అవన్నీ మనం జస్ట్ డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ ఇన్పుట్ ఫార్మాట్ అబ్జర్వ్ చేస్తే ద ఫస్ట్ ఇన్పుట్ ఈజ్ ఎ స్ట్రింగ్ కరస్పాండింగ్ టు ద ఈవెంట్స్ నేమ్. Assume the maximum length of the string as 50. So second input is a string that corresponds to type of event అన్నాడు. అండ్ థర్డ్ ఇన్పుట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పీపుల్ అని ఇచ్చాడు. అలాగే ద ఫోర్త్ ఇన్పుట్ ఈస్ ఏ క్యారెక్టర్ దట్ కరెస్పాండ్స్ టు ఎస్ ఆర్ నో అని ఇచ్చాడు కదా. అండ్ ఫిఫ్త్ ఇన్పుట్ వచ్చేసరికి ప్రొజెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఇన్ ల్యాక్ ఫర్ ద ఈవెంట్ అని ఇచ్చాడు. సో ఇక్కడ శాంపుల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేవి ఇచ్చాను. ఇన్పుట్ 1లో సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ 1లో ఇవన్నీ తీసుకున్నాడు. అండ్ అలాగే అవుట్పుట్ 1లో ఇలా ఈవెంట్ నేమ్ వచ్చేసరికి ఇది డిస్ప్లే చేశాడు. అండ్ ఈవెంట్ టైప్ అనే పబ్లిక్, ఇలా ఈవెంట్ డీటెయిల్స్ అన్ని ఇలా ప్రింట్ చేశాడు. సో దీన్ని మనం ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవాలి. సో ఇక్కడ ఇన్పుట్ ఫార్మాట్ అని ఇచ్చాడు కదా. ఫస్ట్ ఇన్పుట్ ఈజ్ ఎ స్ట్రింగ్ దట్ కరెస్పాండ్స్ టు ఈవెంట్ నేమ్ అని ఇచ్చాడు కదా. సో నేను ఈవెంట్ నేమ్ అనే వేరియబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఈవెంట్ అండర్ స్కోర్ నేమ్ అని ఇచ్చా. ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇస్తున్నా. సో ఇక్కడ యూజర్ అనేది ఇన్పుట్ ఇస్తాడు. అండ్ ఇది మనకి స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉండాలని చెప్పాడు కదా. ఫస్ట్ ఇన్పుట్ ఈజ్ ఎ స్ట్రింగ్ అని. సో ఇన్పుట్ ఫంక్షన్ అనేది డిఫాల్ట్ గా స్ట్రింగ్ గా కన్సిడర్ చేస్తుంది కదా. సో ఇక్కడ డైరెక్ట్ ఇన్పుట్ ఫంక్షన్ వాడుతున్నా. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ చూస్తే ద సెకండ్ ఇన్పుట్ ఈజ్ ఎ స్ట్రింగ్ దట్ కరెస్పాండ్స్ టు ద టైప్ ఆఫ్ ఈవెంట్. అస్యూమ్ ద మాక్సిమం లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. సో సెకండ్ ఇన్పుట్ కూడా స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉండాలని చెప్పాడు కదా. సో ఇక్కడ నేను టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది ఒక క్రియేట్ చేస్తున్నా. టైప్ ఆఫ్ ఈవెంట్ అని ఇస్తున్నా. ఇన్పుట్ అని ఇస్తున్నా. మీరు ఇక్కడ యూజర్ నుంచి యూజర్కి ఏదైనా డిస్ప్లే చేయాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ద ఈవెంట్ నేమ్ అని ఇలా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ ఇవేమి ఇవ్వట్లే. అండ్ ద థర్డ్ ఇన్పుట్ ఈజ్ అన్ ఇంటీజర్ కరెస్పాండ్స్ టు ద నెంబర్ ఆఫ్ పీపుల్ అని ఇచ్చాడు కదా. సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఈక్వల్ టు ఇన్పుట్ అని తీసుకుంటున్నా. బట్ ఇక్కడ ఇన్పుట్ అనేది ఇంటీజర్ ఫార్మాట్ లో ఉండాలని చెప్పాడు కదా. సో నేను ఇంట్ గా కన్వర్ట్ చేస్తున్నా. దీనికోసం టైప్ కాస్టింగ్ యూజ్ చేస్తున్నా. అండ్ అలాగే ఫోర్త్ ఇన్పుట్ ఈజ్ ఏ క్యారెక్టర్ దట్ కరెస్పాండ్స్ టు ఎస్ ఆర్ నో టెల్లింగ్ వెదర్ ద ఈవెంట్ ఈస్ గోయింగ్ టు బి పెయిడ్ ఎంట్రీ ఆర్ నాట్ అని ఇచ్చాడు కదా. సో దీనికోసం మళ్ళీ ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తున్నా. పెయిడ్ ఆర్ నాట్ అని ఇస్తున్నా. అండ్ అలాగే ఇన్పుట్ అని ఇస్తున్నా. సో ఇది క్యారెక్టర్ అనేది ఇచ్చాడు కదా. సో నేను యాస్టీజ్ ఇన్పుట్ అనేది అలాగే చేస్తున్నా. అండ్ అలాగే ఫిఫ్త్ ఇన్పుట్ ఈజ్ ఎ డబుల్ వాల్యూ దట్ కరెస్పాండ్స్ టు ద ప్రొజెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అని ఇచ్చాడు కదా. సో ప్రొజెక్టెడ్ ఎక్స్పెన్సెస్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. అండ్ ఇది మనకి మనీ అనేది ఇలా ఫ్లోటింగ్ పాయింట్ లో ఉంటుంది కదా. సో ఫ్లోటింగ్ గా కన్వర్ట్ చేస్తున్నా. ఇన్పుట్ అని ఇస్తున్నా. అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈవెంట్ నేమ్ తీసుకున్నాడు. సెకండ్ ఈవెంట్ టైప్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ తీసుకున్నాడు. నెక్స్ట్ పెయిడ్ ఎంట్రీ ఆర్ నాట్ అండ్ ప్రొజెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఇన్పుట్ తీసుకున్నాడు. సో ఇక్కడ అవుట్పుట్ అనేది ఇలా డిస్ప్లే అవ్వాలి సేమ్ యాజ్ టీజ్ గా మనకి. దీనికోసం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్స్ వాడాలి నేను. ప్రింట్ ఆఫ్ ఈవెంట్ నేమ్ అని ఇస్తున్నా.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈవెంట్ నేమ్ తర్వాత స్పేస్ అనేది ఉంది. సో ఇలా ప్రతిదీ మనం కన్సిడర్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ అవుట్పుట్ ఎలాగైతే ప్రింట్ చేయమన్నాడు అలాగే ప్రింట్ చేయాలి మనం. సో కాబట్టి ఈవెంట్ నేమ్ స్పేస్ ఇచ్చా, దాని పక్కన కాలన్ అని ఉంది కదా, అండ్ దీని తర్వాత మనం ఈవెంట్ నేమ్ అనేది ప్రింట్ చేయాలి కదా. సో ఈ కాలన్ తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్పేస్ అనేది ప్రింట్ అయింది కదా. సో కాబట్టి ఇక్కడ కామా అని ఇచ్చి ఈవెంట్ అండర్ స్కోర్ నేమ్ అనే వేరియబుల్ ప్రింట్ చేస్తున్నా. సో ఇది వాడు స్పెసిఫై చేసిన అవుట్పుట్ లో సేమ్ యాజ్ ఈజ్ ప్రింట్ అవుతుంది. అండ్ అలాగే సెకండ్ లైన్ లో మనం ఏం ప్రింట్ చేయాలి, ఈవెంట్ టైప్ ప్రింట్ చేయాలి కదా. సో ఇక్కడ ఈవెంట్ టైప్ అని ఇస్తున్నా, ఈవెంట్ టైప్, ఇక్కడ స్పేస్ ఉంది, కాల్ అని వాడాడు మళ్ళీ. అండ్ నెక్స్ట్ తర్వాత టైప్ ఆఫ్ ఈవెంట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నా కదా ఇది. సో నేను టైప్ ఆఫ్ ఈవెంట్ అనే వేరియబుల్ ప్రింట్ చేస్తున్నా. అండ్ అలాగే థర్డ్ లైన్ లో మనం ఎక్స్పెక్టెడ్ కౌంట్ అనేది డిస్ప్లే చేయాలి. ఎక్స్పెక్టెడ్ కౌంట్ అని ఇస్తున్నా, ఇక్కడ కూడా కాలన్ ఉంది కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నా కదా నేను. సో ఈ వేరియబుల్ డిస్ప్లే చేస్తున్నా. అండ్ అలాగే ఫోర్త్ స్టేట్మెంట్ లో పెయిడ్ ఎంట్రీ స్పేస్ కాలన్ కామా పెయిడ్ ఆర్ నాట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నా కదా యూజర్ నుంచి. అలాగే ఫిఫ్త్ స్టేట్మెంట్ లో ప్రొజెక్టెడ్ ఎక్స్పెన్స్ స్పేస్ ఇచ్చి కాలన్ ఇస్తున్నా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రొజెక్టెడ్ ఎక్స్పెన్స్ లో 5.7 ఎల్ అని ప్రింట్ అయింది కదా. సో ఇక్కడ మీరు ఇన్పుట్ 2 లో తీసుకుంటే 5.7 అనేది యూజర్ ఇస్తాడు. సో ఈ 5.7 ప్రింట్ చేసి దాని పక్కన మన క్యాపిటల్ ఎల్ అనేది కూడా ప్రింట్ చేయాలి. సో ఈ 5.7 lakhs అని స్పెసిఫై చేస్తుంది. సో దీనికోసం నేను ఎఫ్ స్ట్రింగ్స్ యూజ్ చేస్తున్నా. సో ఈ కాలన్ పక్కన స్పేస్ ప్రింట్ అవ్వాలి కదా, మనకి ఇక్కడ కూడా స్పేస్ ఇస్తున్నా. అండ్ ప్రొజెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఈ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నా కదా, ఇది ఇచ్చాను. అండ్ దీని పక్కన మనకి క్యాపిటల్ ఎల్ అనేది ప్రింట్ అవ్వాలి కదా. సో క్యాపిటల్ ఎల్ ఇస్తున్నా. సో ఒకసారి రన్ చేసి చూద్దాం దీన్ని. సో ఫస్ట్ ఈ సెల్ రన్ చేయాలి కదా. సో ఇక్కడ మనం ఈవెంట్ నేమ్ ఇవ్వాలి కదా ఫస్ట్ వేరియబుల్లో. సో ఈవెంట్ నేమ్ వచ్చేసరికి నేను ఫస్ట్ ఇన్పుట్ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఫెస్ట్ 2017 అని ఇచ్చా. అండ్ ఇక్కడ ఎంటర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఈవెంట్ ఇన్పుట్ అడిగింది. సో ఇన్పుట్ 1 లో నేను పబ్లిక్ అనేది ఇక్కడ యాస్టీజ్ ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఇన్పుట్ 1 లో నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంత ఇచ్చాడు, 5000 అని ఇచ్చాడు కదా. సో ఈ 5000 యాస్టీజ్ పేస్ట్ చేస్తున్నా. అండ్ అలాగే ఇక్కడ క్యాపిటల్ వై ఇచ్చాడు, ఎస్. ప్రొజెక్టెడ్ ఎక్స్పెన్సెస్ లో వచ్చేసరికి మనకి 5.7 ఇచ్చాడు కదా, 5.7. అండ్ ఈ సెల్ ని మీరు రన్ చేసి చూడండి. సో ఇక్కడ అవుట్పుట్ 1 అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. అవుట్పుట్ 1 ఇక్కడ పెడుతున్నా. సో ఈ అవుట్పుట్ 1 తీసుకుంటే మనం ఫస్ట్ ఈవెంట్ నేమ్ స్పేస్ కాలన్, దీని తర్వాత ఫుడ్ ఫెస్ట్ 2017 అని ప్రింట్ అయింది. అండ్ అలాగే ఈవెంట్ టైప్ పబ్లిక్ అని ప్రింట్ అయింది. అండ్ ఎక్స్పెక్టెడ్ కౌంట్ 5000 ప్రింట్ అయింది. పెయిడ్ ఎంట్రీ, ప్రొజెక్టెడ్ ఎక్స్పెన్స్ ఇలా సో యాజ్ టీజ్ గా డిస్ప్లే అయింది. ఇన్పుట్ అవుట్పుట్ 1 ఏ ఫార్మాట్ లో అయితే ఇచ్చాడో మనకు కూడా సేమ్ అదే ఫార్మాట్ లో డిస్ప్లే చేయాలి. అండ్ సిమిలర్లీ ఇక్కడ ఇన్పుట్ 2 వాల్యూస్ అనేవి ఇచ్చినా కూడా ఈ అవుట్పుట్ 2 అనేది సేమ్ యాజ్ టీజ్ ఇలాగే ప్రింట్ అవుతుంది. సో ఇది మొత్తం క్వశ్చన్ లెంతీగా ఉంది, బట్ మనం జస్ట్ డీటెయిల్స్ అనేవి ఇన్పుట్ ని తీసుకుంటున్నాం యూజర్ నుంచి అండ్ సింపుల్ గా ప్రింట్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. సో ఇక్కడ ఏమిచ్చాడు మనకి, కవాలి ఈజ్ ఎ బ్రేవ్ వారియర్ హూ విత్ హిస్ గ్రూప్ ఆఫ్ యంగ్స్ నింజాస్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ టు ఫైట్ అగైన్స్ట్ దిస్ హ్యాపెన్స్ బిఫోర్ ఫైటింగ్. ఇక్కడ ఏదో ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. సో ఇక్కడ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్ అబ్జర్వ్ చేయండి. ఇన్పుట్ లో ఏం తీసుకోవాలన్నాడు మనం, ద ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్పుట్ కంటైన్స్ అన్ ఇంటీజర్ రిప్రజెంటింగ్ నెంబర్ ఆఫ్ నింజాస్ అనేది తీసుకోవాలి మనం, ఒక ఇంటీజర్ వేరియబుల్ అన్నాడు. అండ్ సెకండ్ లైన్ లో కూడా ఇంటీజర్ రిప్రజెంటింగ్ నెంబర్ ఆఫ్ నింజాస్ ఇన్ ద అపోనెంట్స్ టీమ్ అన్నాడు కదా. అండ్ అవుట్పుట్ ఏం డిస్ప్లే చేయలేదు, అవుట్పుట్ డిస్ప్లే ద డిఫరెన్స్ బిట్వీన్ 2 ఇన్పుట్ వాల్యూస్.
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ 1 లో 100 200 ఇచ్చాడు కదా, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత మనకి? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది 100 కదా. అండ్ అలాగే ఇన్పుట్ 2 అబ్జర్వ్ చేస్తే 200 ఇచ్చాడు, అండ్ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 100 కదా. సో నేను ఇక్కడ ఫస్ట్ ఇంటీజర్ వేరియబుల్ ఇన్పుట్ తీసుకోవడానికి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని n1 అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. అలాగే n2 తీసుకుంటున్నా, ఇన్పుట్ అని తీసుకుంటున్నా. మనం ఇక్కడ ఓన్లీ అబ్సల్యూట్ డిఫరెన్స్ అంటారు వీటిని. సో ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ లో తీసుకుంటే 100 మైనస్ 200 అంత -100 కదా, అండ్ మనం ఓన్లీ పాజిటివ్ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేయాలి. సో ఈ డిఫరెన్స్ ఏదైతే గ్రేటర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ డిఫరెన్స్ చేసినప్పుడు వాల్యూ వస్తుంది కదా, అది ప్రింట్ చేయాలి. సో నేను సపోజ్ రిజల్ట్ ఈక్వల్ టు n1 మైనస్ n2 అని ఇచ్చాను కదా. సో ఇక్కడ n1 100 200 ఇస్తున్నా, n2 లో 200 ఇస్తున్నా. సో ఒకసారి రిజల్ట్ ప్రింట్ చేసి చూద్దాం. సో ఇక్కడ -100 వచ్చింది కదా, బట్ మనకి యాక్చువల్గా ఏం రావాలి, 100 అనేది రావాలి కదా. దీనికోసం ఈ రిజల్ట్ ఈక్వల్ టు, మళ్ళీ ఈ రిజల్ట్ అనేది మారుస్తున్నా. మనకి అబ్సల్యూట్ ఫంక్షన్ అనేది ఉంటుంది పైథాన్ లో. సో దీని యొక్క డిస్క్రిప్షన్ అనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడడం మీరు అబ్జర్వ్ చేస్తే రిటర్న్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. సో రిటర్న్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్, అండ్ ఇక్కడ x అనేది ఒక పారామీటర్ తీసుకుంటుంది. సపోజ్ నేను ఇక్కడ అబ్సల్యూట్ ఆఫ్ -9 ఇచ్చాను కదా, 9 ప్రింట్ అయింది. అలాగే పాజిటివ్ నెంబర్ ఇస్తే పాజిటివ్ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ రిజల్ట్ ప్లేస్ లో అబ్సల్యూట్ ఆఫ్ రిజల్ట్ అని ఇస్తున్నా. సో ఇక్కడ నేను 100 200 ఇస్తున్నా, n1 n2 వాల్యూస్, అండ్ ప్రింట్ రిజల్ట్. ఈ రిజల్ట్ ప్రింట్ చేయగలనే మనకి అవుట్పుట్ 1 ఏముంటుంది, 100 అనేది ఉంది కదా, 100 అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ ఇన్పుట్ 2 అనేది ఇచ్చి చూస్తా, 200 100 కదా మనకి ఇన్పుట్ 2 లో. ఈ ప్రింట్ రిజల్ట్ చేయగలనే 100 అనేది ప్రింట్ అయింది. సో ఈ స్టేట్మెంట్ కూడా ఇక్కడ ఇస్తున్నా. సో ఇక్కడ 100 అనేది డిస్ప్లే అయింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలని అబ్సల్యూట్ ఫంక్షన్ అనేది ఒక నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, అబ్సల్యూట్ ఫంక్షన్ అనేది ఉంటుంది. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడానికి ప్రోగ్రామ్ అనేది రాయాలి. సో మనకి ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తెలుసు, ax² + bx = 0 ఈ జనరల్ ఫామ్ అనేది దీంట్లో ఉంటుంది కదా. అండ్ ఇక్కడ ఏబిసిఆర్ రియల్ నెంబర్స్ ఉంటాయి. సో దీని యొక్క సొల్యూషన్స్ ఏముంటాయి, -b + r - b² - 4ac/2a ఉంటుంది కదా. సో మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో స్టడీ చేసాం. ఎగ్జాంపుల్ సో ఇలా -b + r (√b² - 4ac/2a) ఈ ఫార్ములా ఉండేది కదా మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలంటే. సో ఆ ఫార్ములాని ఇక్కడ రిప్రజెంట్ చేశాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ పవర్ కి సంబంధించి 2 స్టార్స్ అనేవి యూజ్ చేస్తామని, అండ్ అలాగే ఈ మల్టిప్లికేషన్ కి సింగిల్ స్టార్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ పవర్ 0.5 అనేది ఇచ్చాం కదా, ఎందుకంటే ఈ స్క్వేర్ రూట్ అనేది పవర్ వాల్యూ అనేది 0.5 ఉంటుంది కదా. సో ఇది మొత్తం ఫార్ములా అనేది ఇక్కడ రిప్రజెంట్ చేశాను. సో దీనికోసం మనం ఫస్ట్ ఏబిసి వాల్యూస్ అనేవి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుందాం. సపోజ్ నేను a = float of input అని ఇచ్చా. సో ఈ ఏ వాల్యూ అనేది ఏంటిది, కోఎఫిషియంట్ ఆఫ్ x² అవుతుంది కదా. సో ఇక్కడ యూజర్ కి నేను స్పెసిఫై చేస్తాను, ఎంటర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x², అండ్ b వాల్యూ అనేది ఏమవుతుంది, ఎంటర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x. ఇది కోఎఫిషియంట్ కదా, ఇక్కడ ఇచ్చా. అండ్ c వాల్యూ ఏమవుతుంది మనకి, ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూ కదా.
output of enter the constant. సో ఇలాగా 3 ఏబిసి వాల్యూస్ అనేవి నేను యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, ఈ ఈ ఫార్ములాలో దీన్ని డిస్క్రిమినెంట్ అంటాం కదా మనం, b² - 4ac. సో ఈ పార్ట్ ఉంది కదా, ఈ b² - 4ac ఉంది కదా, దీనిని డిస్క్రిమినెంట్ అంటాం కదా మనం. సో ఈ డిస్క్రిమినెంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను. సో ఇలా ఈ డిస్క్రిమినెంట్ క్యాలిక్యులేట్ చేసేదానికి నేను సపోజ్ డిస్క్రిమినెంట్ అనే వేరియబుల్ తీసుకున్నా, అండ్ ఇక్కడ b² - 4a ఇంటూ c కదా. సో ఇది మొత్తం ఒక పారాన్సిస్ లో రిప్రజెంట్ చేస్తున్నా. ఈ డిస్క్రిమినెంట్ వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ సొల్యూషన్ వన్స్ అండ్ ఇలా √1 √2 క్యాలిక్యులేట్ చేయాలి కదా. రూట్స్ అనొచ్చు లేదా సొల్యూషన్స్ అనొచ్చు. సపోజ్ నేను √1 తీసుకున్నా ఈక్వల్ టు, అండ్ అలాగే √2కి ఇక్కడ మనకి ఫార్ములాలో ఏముంది, -b ± √b² - 4ac/2a కదా. సో ఇక్కడ నేను ఫస్ట్ -b తర్వాత మైనస్ అనేది కన్సిడర్ చేస్తున్నా. సో మనం ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఆల్రెడీ మ్యాథ్ అనే మాడ్యూల్ చెప్పాను కదా, ఇంపోర్ట్ మ్యాథ్ మరి అబౌవ్ సెల్స్ లో ఇస్తున్నా ఇంపోర్ట్ మ్యాథ్. ఈ మ్యాథ్ ఇంపోర్ట్ చేసా, కొన్ని సెల్స్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నా. math.sqrt(4) అని ఇచ్చాను కదా. సపోజ్ 2 అనేది ప్రింట్ అయింది కదా. అలా కాకుండా ఒక నెగిటివ్ నెంబర్ ఇచ్చి చూద్దాం. సో ఈ నెగిటివ్ నెంబర్స్ అనేది మ్యాథ్ మాడ్యూల్ అనేది వర్కౌట్ అవ్వదు. వాల్యూ ఎర్రర్, మ్యాథ్ డొమైన్ ఎర్రర్ అని వచ్చింది కదా. సో మనకి ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఈ స్క్వేర్ రూట్స్ లో నెగిటివ్ నెంబర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కదా. కాబట్టి దీనికోసం మనకి సి మ్యాథ్ అనే మాడ్యూల్ ఉంటుంది, సి ఫర్ కాంప్లెక్స్ నెంబర్స్ అని. సపోజ్ ఇక్కడ cmath.sqrt అని ఇచ్చా, ఇది రన్ చేయండి 2 సెల్స్. సో ఇక్కడ 2j అనేది యాస్టీజ్ ప్రింట్ అయింది మనకి. స్క్వేర్ రూట్ ఆఫ్ -4 వాల్యూ వచ్చేసరికి 2j కదా కాంప్లెక్స్ నెంబర్స్ రిప్రజెంటేషన్ లో. సో అది ప్రింట్ అయింది. సో ఇక్కడ -b మైనస్ తర్వాత నేను cmath యూజ్ చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్క్రిమినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నా. డిస్క్రిమినెంట్ అనే వేరియబుల్ ఇచ్చా, ఇక్కడతో -b మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ డిస్క్రిమినెంట్ అయిపోయింది. అంటే దీన్ని మొత్తాన్ని మనం డివిజన్ చేయాలి కదా అకార్డింగ్ టు ద ఫార్ములా. ఇక్కడ పారాన్సిస్ లో మెన్షన్ చేయండి 2a. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డినామినేటర్ లో 2a అని ఉంది కదా. సో ఇక్కడ డినామినేటర్ లో 2a అని ఇచ్చాను. అండ్ అలాగే న్యూమరేటర్ లో వచ్చేసరికి ఫస్ట్ రూట్ -b మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac కదా. సో ఇక్కడ -b ఇచ్చాను, మైనస్ దీని స్క్వేర్ రూట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నా. అండ్ ఈ వచ్చిన వాల్యూ మొత్తాన్ని 2a తో డివైడ్ చేస్తున్నా. ఇది √1 అవుతుంది కదా. అండ్ అలాగే √2 ప్లేస్ లో ఇది మొత్తం కాపీ చేయండి. సో ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ మైనస్ బదులు ప్లస్ అనేది చేయండి. ఈ √2 వేరియబుల్ అనేది ఇస్తున్నా. ప్రింట్ ఆఫ్. సో ఈ సెల్స్ ని ఒకసారి రన్ చేసి చూద్దాం. నేను సింపుల్ గా మనకి x-2² ఉంటుంది కదా, x² - 4x + 4 ఉంటుంది కదా. సపోజ్ ఇక్కడ x² - 4x + 4. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది, 1 - 4 4 అవుతుంది కదా. సో ఇక్కడ 1 ఇస్తున్నా, -4 ఇస్తున్నా, 4 ఇస్తున్నా. సో ఇక్కడ డిస్క్రిమినెంట్ అనేది వేరియబుల్ ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఇచ్చామో కాపీ చేసి సేమ్ ఇక్కడ ప్లేస్ చేసేయండి. 1 - 4 4 అనేది ఇస్తున్నా. సో మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళా ఇక్కడ కూడా డిస్క్రిమినెంట్ అనివ్వండి.
సో ఇది రన్ అయింది. ఒకసారి మనం రూట్స్ అనేవి ప్రింట్ చేసి చూద్దాం. రూట్ 1 ప్రింట్ చేస్తున్నా. సో ఈ x-2 హోల్ స్క్వేర్ కి ఏమేమి ఉంటాయి, మనకి 2 రూట్స్ అనేవి ఉంటాయి కదా. 2 అనేది ఉండేది అండ్ అలాగే ఇంకో రూట్ కూడా 2 అవుతుంది కదా. ప్రింట్ ఆఫ్ రూట్ 2 అని ఇచ్చా. సో ఇక్కడ రూట్ 2 ఇక్కడ t అనేది ఉంది. సో ఇది సేమ్ ఇది ప్రింట్ చేసి చూస్తాం. సో ఈ 2 అనేది డిస్ప్లే అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఒక మిస్టేక్ అనేది చేశాను. ఇక్కడ రూట్ 2 కదా, దీని ప్లేస్ లో రూట్ 2 అండ్ దీని పక్కన టీ ఉంది, రిమూవ్ చేసేయండి. సో దీన్ని మళ్ళీ రన్ చేస్తున్నా. సో ఈ సెల్ ని మళ్ళీ రన్ చేస్తున్నా అండ్ నేను ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి దీనికి బదులు x² + 2x + 2 తీసుకుంటున్నా. x² + 2 × x + 2. సో దీన్ని మీరు మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చూడండి. దీని యొక్క సొల్యూషన్స్ ఏమవుతాయి, -1 ± 1j అవుతాయి. -1 + 1j అవుతుంది. -1 - 1j అవుతుంది. మీరు మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఫార్ములా అప్లై చేసి, నేను ఇక్కడ ఇది సేమ్ యాజ్ ఇట్ మనకి ఇవే వస్తాయో లేదో చూద్దాం. సో ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏముంది, 1 కదా, 1 అనేది ఇస్తున్నా. అండ్ x కోఎఫిషియంట్ 2 కదా, అండ్ కాన్స్టెంట్ వాల్యూ ఏముంది, 2 అని ఉంది కదా. సో ప్రింట్ ఆఫ్ రూట్ 1 ప్రింట్ చేసి చూస్తున్నా. ఇక్కడ రూట్ 2 కదా మనం వేరియబుల్ తీసుకుంది. సో ఇక్కడ రూట్ 2 కాపీ చేసి ఇక్కడ ఇచ్చేయండి. సో మనకి సొల్యూషన్స్ -1 + 1j -1 - 1j కదా. ఈ 2 సొల్యూషన్స్ అనేవి డిస్ప్లే అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా యూజర్కి అర్థమయ్యేటట్టు ఒక ఇవ్వాలనుకుంటున్నాను. దానికోసం మీరు ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి, సపోజ్ నేను ఇక్కడ ద సొల్యూషన్స్ ఆర్ అండ్, సో దీనికోసం నేను డాట్ ఫార్మాట్ మెథడ్ యూజ్ చేస్తున్నా. డాట్ ఫార్మాట్ ఆఫ్, అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి 2 వేరియబుల్స్ ఇవ్వాలి కదా, రూట్ 1, రూట్ 2 అని ఇస్తున్నా. దీన్ని రన్ చేస్తున్నా. సో సొల్యూషన్స్ సొల్యూషన్స్ ఆర్ -1 - 1j అండ్ -1 + 1j అని ప్రింట్ అయిపోయినాయి కదా. అండ్ నేను సపోజ్ ఈ ఈక్వేషన్ కూడా స్పెసిఫై చేయాలి అనుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x² + 2x + 2 కదా, దీనికోసం కూడా మీరు ఫార్మాట్ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే లైన్ లో ఇస్తున్నా. ద సొల్యూషన్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ మనకి ఏం డిస్ప్లే అవ్వాలి, ఫస్ట్ ఏ వాల్యూ అనేది డిస్ప్లే అవ్వాలి కదా. దాని తర్వాత ఇక్కడ మనకి ఏముంది, x² అనేది డిస్ప్లే అవ్వాలి కదా. సో దానికన్నా ముందు దాని కోఎఫిషియంట్ ఆఫ్ a అనేది ప్రింట్ చేస్తున్నా. అలాగే దీని తర్వాత x² అని మెన్షన్ చేస్తున్నా. ప్లస్ నెక్స్ట్ b వాల్యూ కదా, b × x అని స్పెసిఫై చేసిన. నెక్స్ట్ c వాల్యూ కదా, c అనేది స్పెసిఫై చేస్తున్నా. సో ఈ ఫార్మాట్ మెథడ్ లో ఇక్కడ abc, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవి ఇవి ఎంటీగా ఉండాలి కదా. సో ఈ ప్లేసెస్ లో మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ఏబిసి అనేవి డిస్ప్లే అవ్వాలి కదా. సో ఇక్కడ ఏబిసి రూట్ 1 రూట్ 2 అని ఇస్తున్నా, కామా అండి. సో ఇది ఏం ప్రింట్ అయింది మనకి, ద సొల్యూషన్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1 × x² + 2x + 2, x² + 2x + 2 ఆర్ -1 - 1j అండ్ -1 + 1j. ఇలా యూజర్ రీడబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది కదా, కాబట్టి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అండ్ సిమిలర్లీ నేను ఈ ప్రింట్ స్టేట్మెంట్ కి బదులు ఇక్కడ ఫార్మాట్ మెథడ్ అనేది యూజ్ చేశాను కదా. మనం f స్ట్రింగ్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా, ఇక్కడ f స్ట్రింగ్స్ అయినా వాడచ్చు. సపోజ్ నేను ఇక్కడ f అని ఇవ్వాలి దీని స్టార్టింగ్ లో. అండ్ ఈ ఫార్మాట్ మెథడ్ కి ఏం యూజ్ చేయని అవసరం లేదు. ఇక్కడ నేను a అనేది ఇస్తున్నా, b ఇస్తున్నా, c రూట్ 1 ఇస్తున్నా, అండ్ ఇక్కడ రూట్ 2 ఇవ్వండి. సో మీరు ఈ మెథడ్ యూజ్ చేసైనా సేమ్ ఇలాగ ఇలా ఎలాగైతే డిస్ప్లే అయినా సేమ్ యాజ్ ఇలా డిస్ప్లే చేయొచ్చు. సో ఇవి ఇంట్రొడక్షన్ కి సంబంధించి 3 ఎగ్జాంపుల్స్ అనేవి. అండ్ మీరు ఈ ఇంట్రొడక్షన్ టాపిక్ మీద ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు హ్యాకర్ ర్యాంక్ అనే వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి.
మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగితే అన్ని సాల్వ్ చేయండి అండ్ మీకు అంత కాన్సెప్ట్స్ అనేవి ఐడియా వస్తాయి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.